ఏబీవీపీ బంటుమిల్లి శాఖ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఆ వినతి పత్రంలో రాజశేఖర్ రెడ్డి గారు మీకున్న తెరివిలో కొంత మీ కుమారుడికి ప్రసాదించవలసిందిగా వినతి పత్రాన్ని సమర్పించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బంటుమిల్లి శాఖ ఆధ్వర్యంలో పంచాయతీ ఆఫీసు దగ్గర ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కొంత జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కట్టా దుర్గాస్వామి మాట్లాడుతూ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి ప్రజా సంకల్ప యాత్ర చేస్తూ నిరుద్యోగులకు ఆశ కల్పించి ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ప్రతి ఖాళీని భర్తీ చేస్తా అని హామీ ఇచ్చి ఈ రోజు చూస్తే నిరుద్యోగుల పాలిట యమకింకరునిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 5 సంవత్సరాలు గడుస్తున్న ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు ముఖ్యమంత్రి ఉండడం మన దురదృష్టకరమన్నారు. ఇప్పుడేదో నిరుద్యోగులను ఆదుకునే ఆపద్ బాంధవునిలా 6100 పోస్టులతో డిఎస్సి ఇచ్చి కపట నాటకానికి తెర తీశాడు. ఇంకో 60 రోజుల్లో ఎలక్షన్ అనగా ఎలక్షన్ స్టంట్ గా ఈ డిఎస్సిని వదిలి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అన్నట్లు 30 రోజుల్లో డిఎస్సి చదవడం ఎలా అనే రీతిలో నోటిఫికేషన్ ఇవ్వడం అనేది హాస్యాస్పదమన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు మామ అని చెప్పుకునే నువ్వు కంసమామ అన్నారు. విద్యార్థులతో గంజాయి సాగు చేయిస్తూ గంజాయి వ్యాపారం చేపిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. ఇదే కొనసాగుతూ పోతే మీరన్నట్టుగానే విద్యార్థులు కూడా సిద్ధంగా మీపైన యుద్ధం చేయడానికి ఉన్నారన్నారు. 2024 ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్పి తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం చేస్తారన్నారు. నమస్తే, దుర్గాస్వామి ఏబీవీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ యువకులు పూర్తి స్థాయి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తారని హామీ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక హామీని తొంగలోకి తొక్కేశారు. మాట తప్పని మడమ తప్పనని ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో ప్రతి జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని హామీ ఇచ్చారు. ఇప్పుడు 5 జనవరిలో గడిచినప్పటికీ కూడా ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రం విడుదల చేయలేదు. ఇంకా 2 నెలల్లో ఎన్నికలు పెట్టుకుని 6000 కొంత పోస్టులతో మెగా డిఎస్సీ పేరుతో ఒక దగా డిఎస్సీని విడుదల చేశారు. దీనికి మాకు ఈ దగా డిఎస్సీ వద్దు, మాకు మెగా డిఎస్సీ కావాలని ఏబీవీపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మొన్న తాడేపల్లినటువంటి సీఎం క్యాంపస్ ముట్టడిస్తే ఏబీవీపీ నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్ట్ చేశారే కానీ నిరుద్యోగులు మాత్రం న్యాయం మాత్రం చేయలేదు. భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్రం వస్తే మన రాష్ట్రంలో మాత్రం ఒక ప్రభుత్వం చేసిన తప్పుని వ్యతిరేకించడానికి కానివ్వండి, లేక ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే అడగడానికి కానివ్వండి, ఇంకా స్వాతంత్రం రాలేదని చెప్పేసి ఈరోజు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను విన్నాను అన్నారు. కానీ ఈరోజు మాత్రం నిరుద్యోగుల యొక్క బాధ నాకు వినపడదు, నాకు కనపడదు అనేది ప్రవర్తిస్తున్న వైఖరి మన రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ యొక్క తీరు మార్చుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. భారత మాతకి సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.